హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు రాగి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం అనేసి ఫస్ట్ మనము ఒక గ్లాసు మినప్పప్పు తీసుకుంటే, ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో ఆ గ్లాస్ తోటి ఒక గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసుల రాగివి అయితే తీసుకోవాలండి. రాగులు హోల్ రాగి ఇట్లాగా 2 గ్లాసులు తీసుకోవాలి. అలాగే కొంచెం ఒక హాఫ్ గ్లాసు రైస్ అయితే యాడ్ చేసుకోవాలండి. మీరు రైస్ స్కిప్ చేయదలుచుకుంటే స్కిప్ చేయొచ్చు, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. ఒక గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసుల రాగులు అయితే వేసుకోవాలండి. తర్వాత మెంతులు కావాలంటే మెంతులు అవి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇట్లాగా నీట్గా వాష్ చేసుకొని ఒక 6 నుంచి 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. నానబెట్టేసి పక్కన పెట్టుకున్న తర్వాత బ్యాటర్ అయితే ఇట్లా రెడీ చేసుకోవాలి. గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని ఇంకా బ్యాటర్ వేసుకున్న తర్వాత దీంతో మనము ఇడ్లీ కూడా చేసుకోవచ్చు అండి. రాగి ఇడ్లీలు, అలాగే రాగి దోశ, ఇట్లా రాగి పొంగనాలు కూడా చేసుకోవచ్చు అండి. చాలా హెల్దీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఇదో చెప్తున్నాను కదా కొలతలు. ఒక గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసుల రాగులైతే మనం వేసుకోవాలండి. 2 నుంచి 2.5 అయినా వేసుకోవచ్చండి రాగులు. అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. తర్వాత దీన్ని ఫర్మెంటింగ్ చేసుకొని పొద్దున్నే అయినా కూడాను మనము వాడుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అట్లాదంటే పిండి వేసిన వెంటనే కూడా యూస్ చేసుకోవచ్చు. ఇట్లాగా నేనైతే రోటి పచ్చడి, సొరకాయ రోటి పచ్చడితో అయితే తింటున్నాం. బాయ్ ఫ్రెండ్స్.